ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ కోసం అన్నిటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ. కానీ మన తప్పుని మన్నించి సరిదిద్ది మనకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేసిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఇంకా నేర్చుకోవాలి అని. ఒకసారి ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది గెలవాలని. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. మనకు విలువలేని చోటు ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకు విలువ ఇచ్చే చోటు మనిషి శక్తిని మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువ రోజులు గుర్తు ఉంటుంది. తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంతకాలం జీవితం అడ్డదిడ్డంగా అయోమయంగా సాగుతుంది. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకుని ప్రవర్తించేవారు బుద్ధిమంతులు. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. అదే మన వలన ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపన విజయం వైపు నడిపించే తొలి అడుగు అవుతుంది. నీ గురించి గొప్ప నువ్వు కాదు చెప్పుకునేది, 10 మంది చెప్పుకోవాలి. అలా ఉందో లేదో వెనుకకు తిరిగి చూసుకో. అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది. నీ గొప్ప అప్పుడే తెలుస్తుంది. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఎవరైనా మీతో అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా మీలోని తప్పును ఎంచుతున్నారు అంటే అది వారు మీతో ఉన్న ఏ సంబంధమైనా కావచ్చు, మిమ్మల్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. మీకు ప్రపంచం పవిత్రంగా కనబడాలి అంటే ముందుగా మీరు, మీ ఆలోచనలు, మీ మనసు పవిత్రంగా ఉండాలి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకనున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మర్యాద దక్కుతుంది. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధం నిలుపుకోండి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. ఈ క్షణమే ముఖ్యమని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు చెప్తే సగం అవుతాయో, ఎవరు కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో వారే మన నిజమైన ఆత్మీయులు. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం.
అంతలోనే కోప్పడి అంతలోనే క్షమాపణ అడిగే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వారి మనసు కల్మషం లేనిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అది అనేస్తారు. తప్పు తెలుసుకోగానే పశ్చాత్తాపడతారు. మానసికంగా బలహీనులు అయిన వారే తప్పులు చేస్తారు. ఆ బలహీనత అనేది వారికి తెలియనితనం వల్ల వచ్చినది అని గ్రహించరు. జీవితంలో ఎప్పుడు అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. గెలవడం ఓడిపోవడం ఉండవు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినడం, దానిలో సగం మాత్రమే అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకునే అభిమానం, అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించడం. నీ గురించి నువ్వు పెద్దగా కానీ చిన్నగా కానీ మరీ అద్భుతంగా కానీ భావించవద్దు. భగవంతుడు మన గురించి ఏమని సంకల్పం చేస్తాడో అలా జీవించడానికి మాత్రం బ్రతకాలి. జీవితం అంటే ఎదుటివారిని సంతోషపెట్టడం కాదు, మన సంతోషాన్ని ఎదుటివారికి పంచుకోవడం. నీకు కాలక్షేపం ఇచ్చేవారు అంతా నీ నిజమైన స్నేహితులు కాదు. ప్రపంచమంతా నిన్ను వదిలిపోయినా నీ చెయ్యి పట్టుకొని నడిపించగలిగే మనసు ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే నువ్వు చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు నీకు మంచి చేస్తుంది. మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు, నూతన చరిత్రను సృష్టించగలగాలి. గెలవాలి అన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ 3 నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. పక్కన వాడికి 100 సార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, అది వాడు చచ్చినా మర్చిపోడు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చిన డబ్బు, నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తిని ఇవ్వవు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరితో ఉంటే వారినే కాల్చేస్తుంది. ప్రపంచంలో నువ్వు ఒక సాధారణమైన మనిషివి కావచ్చు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచం అంత గొప్పగా కనిపించేలా జీవించు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తమకు చేతనైన సహాయం చేసేవారే గొప్పవారు. డబ్బుతో స్నేహితులని సంపాదించుకోవడం సులభమే, కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం. ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమ అవసరం. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది. తమ తప్పులని సమర్థించుకునేవారు మూర్ఖులు, ఇతరుల తప్పులని వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పుని దిద్దుకునేవారు ఉత్తములు. అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి మనసులో మనం సంపాదించుకున్న స్థానం. అవకాశం అనే తలుపు దానంతటా అదే తెరుచుకోదు, ఆ తలుపు తట్టడం నీ బాధ్యత. లక్షలు, కోట్లు సంపాదించడం కంటే ఒక మనిషి నమ్మకం సంపాదించడం గొప్పతనం. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. అప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. జగత్తులో మార్పు అనేది సహజం. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారొచ్చు. ఏది శాశ్వతం కాదు. మాట అనేది చావాలి అనుకునే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే ధైర్యం నీకు గెలవడం నేర్పిస్తుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది. పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో మాయ మాటలకున్న విలువ మంచి మాటలకు లేదు. అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది.